పిల్లల మర్రి దేశంలోనే అతిపెద్ద 3వ వృక్షం ఇది. 4 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 7 దశాబ్దాల చరిత్ర గల ఈ మర్రి వృక్షం దూరం నుంచి చూస్తే చిన్న కొండలాగా కనిపిస్తుంది. ఈ పిల్లల మర్రి మహబూబ్ నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ జింకల పార్క్ కూడా ఉంది. 16వ శతాబ్దం నాటి రాజరాజేశ్వర ఆలయం, బుద్ధ విగ్రహం కూడా ఉన్నాయి అక్కడ. శాఖోపశాఖలుగా విస్తరించడంతో దీన్ని మొదలు ఎక్కడుందో కూడా తెలుసుకోలేనంత పెద్దగా అయింది ఇది. ఈ మర్రి చెట్టుకు చెదపురుగులు పట్టడంతో 2017 డిసెంబర్ 16న ఒక భారీ కొమ్మ విరిగిపడింది. ఈ భారీ కొమ్మ విరిగిపడడంతో డిసెంబర్ 20 నుంచి వచ్చే పర్యాటకులను అనుమతి బంద్ చేసిండ్రు. అప్పుడు ఉన్నటువంటి మహబూబ్ నగర్ కలెక్టర్ రొనాల్డ్ రోస్ గారు దాన్ని పునర్జీవింపజేయడానికి అనేకమైన పద్ధతులను అవలంబించి ఇప్పుడు ఈ పిల్లల మర్రిని కాపాడేందుకు 2018 నుంచి చికిత్స చేసిండ్రు. దానికి రిటైర్డ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్జేటివ్ ఆఫ్ ఫారెస్ట్ మనోరంజన్ బాంజా అనే అతని పర్యవేక్షణలో చెట్టు పునర్జీవ పనులు జరిగినాయి. దాదాపుగా 2.5 సంవత్సరాలు ఆ చెట్టుకు చికిత్స అందించిన తర్వాత మళ్ళీ ఆ చెట్టు కొత్త చిగుర్లు రావడం స్టార్ట్ అయ్యి ఇప్పుడు సందర్శకులను అనుమతిస్తున్నారు.